నెక్స్ట్ టు ఇంపాసిబుల్. యూనిటీ ఇంటెగ్రిటీ కి డివైడ్ చేయడానికి ఈ పనులు, మతం అడిగి సంపాలే, ఇండియాలో హిందూ ముస్లిం డిఫరెన్స్ రావాలి. లోకం మొత్తం చెప్తున్నా ఇక్కడ నుంచి ఏదో చిన్న చిన్నది మా ఉంటాయి, కానీ ఇది ఇండియా మా ఫ్యామిలీ. లోకంకి అర్థం కావాలి. రంజాన్ పండుగ ఇండియాలో అయితే రామ్ ఉంటాడు, దీపావళి అయితే అలీ ఉంటాడు. నువ్వు రామ్ అలీకి ఎట్లా డివైడ్ చేస్తారా భయ్? కానీ మీకు ఇప్పుడు ఫినిష్ చేస్తాం. అదే కోరిక, ఫిరోజ్ ఖాన్ కోరిక, మీ కోరిక, అందరి కోరిక, పూర్తి టోటల్ యావత్ భారతదేశం కోరిక ఒకటే, ఫినిష్ దెమ్ ఆల్. ఒక్కడు కూడా మిలగవద్దు. లోకంకి ఒక లెసన్, ఎవరెవరు టెర్రరిస్ట్ ఉన్నారు లోకంలో, ఇండియా జైలుకి పోయినారు, ఫినిష్ చేసినాం. సో ప్రధాన మంత్రి వెరీ గుడ్ స్టెప్. వాటర్ ఆపినాం, అది ఆర్టరీ పాయింట్ ఆపినాం, వీసా క్యాన్సల్, మొత్తం ప్లానింగ్ అవుతుంది. కొంత టైంలో ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ పాకిస్తాన్ ఫ్యూచర్ లో ఓడిపోతాడు, లొంగిపోతాడు, టెర్రరిస్ట్ ఫినిష్ అయిపోతుంది. ఇది మోదీ గారు చేస్తారని టోటల్ నాకు నమ్మకం. కాంగ్రెస్ తరఫు నుంచి ఉన్న తర్వాత కూడా ఇవాళ దేశం మాట, ఒక ఇండివిజువల్ కంటే పెద్దది పార్టీ కంటే పెద్దది దేశం. ఇలా మోదీ ఏ పార్టీ తెలియదు మాకు, కానీ మోదీ మా ప్రధాన మంత్రి, అమిత్ షా మా హోమ్ మినిస్టర్, రాజ్నాథ్ సింగ్ మా డిఫెన్స్ మినిస్టర్, అందరు కోఆర్డినేషన్ లో రావాలి. అవు ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అయింది, ఎస్ అది అయింది, ఇది అయింది, ఓకే. ఆ ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ ఎందుకు అయింది తర్వాత మాట్లాడుకుందాం. కానీ వాళ్ళ ధైర్యం మన ఇంట్లో కుసాయించి మన ఇన్నోసెంట్ ఫ్యామిలీస్ కి కిల్ చేసుకొని ఏం మొత్తం లోకంలో చూపిస్తారు ఇండియా ఏం చేయలేరు, లేకుంటే నా భాషలో ఏం పీకలేరు. పీక్తాం. ఎట్లా పీక్తాం అంటే హిస్టరీ కావాలి. నెక్స్ట్ టైం టెర్రరిస్ట్ ఇండియాలో రావాలి అంటే మర్చిపోవాలి. అట్లాంటి పని మన గవర్నమెంట్, మన కంట్రీ, మనం అందరం కలిసి అదే ఒక వాయిస్, ఎందుకంటే అది మన సోల్కి అటాక్ అయింది. ఇది మానవత్వం మీద అటాక్, ఇండియా మీద కాదు, లేకుంటే మన హిందూ బ్రదర్స్ మీద కాదు, ఇది అందరి మీద అటాక్.